లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా ఆర్థిక స్వాతంత్రం సాధించటం ఎలా అంటే అనే విషయం గురించి మాట్లాడుకుందాం. బలమైన ఆర్థిక పునాది లేకుండా ఆర్థిక స్వేచ్ఛ లక్ష్యాన్ని చేరుకోవటం కష్టం. ఆర్థిక స్వాతంత్రం కోసం ప్రయాణాన్ని వేగవంతం చేయటంలో మార్పులు ఎక్కడ అవసరమో పరిశీలించుకోవాలి. అత్యంత ప్రభావవంతమైన సంపద నిర్మాణం కోసం మీ వద్ద ఉన్న డబ్బుతో తెలివిగా నిర్ణయాలు తీసుకోవటం మీ ఆర్థిక విజయం మరియు భద్రత కోసం బలమైన పునాది సృష్టించగలదు. నిర్మాణాత్మకంగా ఖర్చు చేసే అభ్యాసాన్ని ప్రాక్టీస్ చేయటం మీ సంపద హరించే అలవాటును ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. క్షణిక కోరికలు మరియు నిజమైన అవసరాలకు మధ్య తేడాను గుర్తించడం సహాయపడుతుంది. విలాసవంతమైన వస్తువులు సాధారణంగా అధిక నిర్వహణ ఖర్చులు మరియు వేగవంతమైన తరుగుదలను కలిగి ఉంటాయి. ఇవి మీ ఆర్థిక భద్రతను సాధించకుండా అడ్డుకుంటాయి. ఆస్తులను ప్రదర్శించటం కంటే వాటిని నిర్మించటంపై దృష్టి పెట్టడం ద్వారా శాశ్వత ఆర్థిక స్థిరత్వాన్ని సృష్టించవచ్చు. ఈ మార్పు మరింత సంతృప్తికరమైన మరియు స్థిరమైన ఆర్థిక ఫలితాలకు దారితీస్తుంది. మీరు మంచి ఆదాయాన్ని సంపాదించే నైపుణ్యాలను నేర్చుకోండి. మీరు యవ్వనంలో ఉన్నప్పుడే మీకు వీలైనంత ఎక్కువ డబ్బును పెట్టుబడి పెట్టండి. తద్వారా చక్రవడ్డీ నుండి ప్రయోజనం పొందవచ్చు. మంచి ఆరోగ్యంతో ఉండండి. తద్వారా మీకు డబ్బు సంపాదించే విలువను మీరు సృష్టించుకోవచ్చు. ఖరీదైన చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. నిత్య నిరంతర విద్య, స్వీయ అభివృద్ధిపై నమ్మకం ఉంచండి. అనవసరమైన ఖర్చులను తగ్గించడం మరియు ఆ నిధులను పొదుపు మరియు పెట్టుబడుల వైపు మళ్లించడం మీ ఆర్థిక వృద్ధికి అవసరం. అనవసర ఖర్చులు తగ్గించి ఆ డబ్బును పెట్టుబడి ఖాతాలోకి మళ్లించాలి. కాలక్రమాన ఈ చిన్న మార్పులే గణనీయమైన రాబడిని ఇస్తాయి. రుణాలు మీ ఆర్థిక పురోగతిని నాశనం చేస్తాయి. సంపద నిర్మించడం కష్టతరం చేస్తుంది. రుణ నిర్వహణ విషయంలో రుణాన్ని తెలివిగా నిర్వహించడం ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి అనుమతిస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా అధిక వడ్డీ రుణాన్ని చెల్లించండి. బహుళ ఆదాయ మార్గాలను సృష్టించండి. ఒకే ఆదాయంపై ఆధారపడటం ప్రమాదకరం. సంపద వృద్ధికి పెట్టుబడి కీలకం. వివిధ రకాలుగా పెట్టుబడిని వైవిధ్యపరచటం నష్టాన్ని నివారిస్తుంది, స్థిరత్వాన్ని అందిస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు పరిశోధన చేయండి. దీనితో దీర్ఘకాల వృద్ధికి మద్దతు ఇచ్చే ఆర్థిక పునాదిని సృష్టిస్తారు. మీ స్తోమత కంటే తక్కువగా జీవించడం అనేది లేమి మనస్తత్వం కాదు. మీరు సంపాదించిన దానికంటే తక్కువగా జీవించటం. మిగిలిన అదనపు ఆదాయాన్ని పొదుపులు మరియు పెట్టుబడుల వైపు మళ్లించండి. ఇది కాలక్రమేణా బలంగా పెరిగి స్థిరమైన ఆర్థిక సంపద సృష్టిస్తుంది మరియు ఆర్థిక భద్రతకు పెంచుతుంది. సుమారు 6 నెలల నుండి 1 సంవత్సర కాలానికి సరిపడే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. ఇది పొదుపు మాత్రమే కాదు, మీ ఆర్థిక స్థిరత్వానికి బీమా లాంటిది. తక్షణమే అందుబాటులో ఉండే నగదు నిల్వ ఊహించిన ఖర్చులు తలెత్తినప్పుడు మీ దీర్ఘకాలిక ప్రణాళికలను పట్టాల తప్పకుండా నిరోధిస్తుంది. ఈ అత్యవసర నిధి మీ సాధారణ పొదుపు మరియు పెట్టుబడి ఖాతాల నుండి విడిగా ఉండాలి. ఆర్థిక విద్య అనేది జీవితకాల ప్రయాణం. సంపద నిర్మించడం అనేది ఓర్పు, అంకితభావం మరియు స్థిరమైన చర్యలు అవసరమయ్యే ప్రయాణం. ఆర్థిక క్రమశిక్షణ వైపు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని లక్ష్యాలకు చేరువ చేస్తుంది మరియు మరింత సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును సృష్టిస్తుంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకోండి. ఆర్థిక మేధస్సు యొక్క మూల స్తంభంలో ఒకటి బడ్జెట్ మీ ఆదాయం మరియు ఖర్చులను ట్రాక్ చేయడానికి, ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించడానికి మరియు అధిక వ్యయం చేయకుండా ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ బడ్జెట్ను క్రమం తప్పకుండా సమీక్షించండి మరియు అవసరమైన విధంగా సర్దుబాట్లు చేయండి. అవసరాలకు మరియు కోరికలకు మధ్య తేడాను గుర్తుంచుకోండి. ఆర్థిక మేధస్సు ఒక ప్రయాణం, గమ్యం కాదు. 1 లేదా 2 పొదుపు అలవాట్లతో మొదట ప్రారంభించి
క్రమంగా కాలక్రమాన మరిన్ని జోడించండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.